వాల్మీకి కథ. ఆదికవిగా ప్రపంచ ప్రసిద్ధి పొందినవాడు రామాయణ మహాకావ్య సృష్టికర్త వాల్మీకి. కాని ఒకప్పుడు అతను కిరాతకుడు. జంతువులను పక్షులను వేటాడేవాడు. ఓ పెద్ద దారి దోపిడీదారుగాను బందిపోటు దొంగగాను జీవించేవాడు. అరే, కాస్తలు తప్పిపోయిన పిట్ట ఈసారి చూస్తా ఎట్టా దొరకదో. అదే చచ్చింది దొరికింది. భలే భలే. ఓయ్ ఆగో, ఈ దారం మట్టి వెళ్ళేవాళ్ళు మీ దగ్గర ఉన్నవన్నీ మరికిచ్చుకోవాలా? ఏయ్ బాబు బాబు నన్నేం చేయకు బాబు, నన్నేం చేయకు. ఇదిగో ఇదిగో ఇది తీసుకో బాబు, ఇది తీసుకో. అట్టారా దారికే ఇవాళ నా ఇంటిని సంబరం చేసుకుంటది. సంబరమే సంబరం. ఏందిరా బావా, ఏంది అంత సంతోషంగా ఉన్నావు? ఏంది కదా? ఇగో చూడ నా తడాక ఏంది పిట్టలో. ఇదిగో నగల మూట నీకే. త్వరగా కూరండు, ఆకలి దంచేస్తోంది. మళ్ళా రేపు చూడు, ఇంతకంటే ఎక్కువే తట్టానే చూడు మరి. ఏయ్ ఆగదే, గడ్డం సాములు ప్రాణాల మీద ఆచుంటే ఆగండి. కుర్రో కుర్రు, నన్ను దాటిపోయినోళ్ళు ఈ దారిలో లేరు. మీ దగ్గర ఉన్నదంతా మర్యాదగా ఇచ్చేయండి. చూడు నాయన, మేము తపస్సు చేసుకునే మహర్షులు, మా వద్ద ఏముంటుంది? అయినా పొట్ట పోసుకోవడానికి ఇటువంటి పాపకార్యాలు చేయటం మంచిది కాదు. జీవహింస మహాపాపం. కుర్రో కుర్రు, అందరూ ఇట్టా చెప్పేటోళ్లే. యాటియే నాకు తెలిసిందల్లా దోచుకోవడమే. నా పెళ్ళాం పిల్లల్ని ఎట్టా చూసుకోవాలా చెప్పు. మరైతే ఈ పాపంలో నీ భార్యా బిడ్డలు పాలు పంచుకుంటారా? ఎందుకు పంచుకోరు? నా కట్టాలు సుఖాలు వాళ్ళవి కాదా? వాళ్ళే ఓడివే స్వామి. అయితే వాళ్ళని పాపం పంచుకుంటారేమో అడిగిరా. అప్పటిదాకా మేము ఇక్కడే ఉంటాములే. అట్టాగే కుర్రో కుర్రు చూస్తా. ఎందుకు పంచుకోరు? కనుక్కొని వచ్చేలోగా పారిపోదాం అనుకుంటున్నారేమో. ఆ పప్పులే ఉడకవు సౌను. నా సంగతి తెలిసే ఉంటది. ఒసే వింటిదానా, ఇలా రాయే చెప్పు. నేను రోజు ఇట్ట పిట్టల్ని చంపి జంతువుల్ని చంపి పాపం చేస్తున్నానంట. గంపెడు పాపం మూట కడతానంట. మరిగైతే ఈ పాపంలో నువ్వు భాగం పంచుకుంటావా చెప్పు? అదెట్టా మావా, చంపేది నువ్వు, పాపం నీదే గాని మాదేలాగా అవుద్ది. న్యాయం నువ్వే ఆలోచించు. వారి దేవుడు ఏంది తిరకాసో అంటే పాపమంతా నా ఒక్కడిదేనమాట. ఆ మున్సాములు చెప్పింది నిజమేనన్నమాట. సోములు, నన్ను నా పాపాన్ని త్వరగా కడిగేయండి. అమ్మో, ఈ పాపమంతా నాదేనంట. వాళ్ళు పంచుకోరంట స్వాములో. నీ అమాయకత్వం ప్రశంసనీయం. నీ పాపాలు పోయే ఉపాయం చెబుతాను. అదిగో అటు చూడు, ఆ రెండు మర్రి చెట్ల మధ్యలో కూర్చో. కూకుంటే పోతా స్వామి, నాకు మంత్రాలు తంత్రాలు రావు కదా, నాకు చదువు రాదుగా స్వామి. ఊరకనే కూర్చున్నంత మాత్రాన పాపాలు పోవు. ఆ మర్రి ఈ మర్రి అంటూ మనసు లగ్నం చేసి జపించు. నీవు చేసిన పాపాలు పోవడానికి అదొక్కటే మార్గం. శుభం. ఆమరి ఈ మరి, 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 ఆమరా ఈ మరా, ఆమరా ఈ మరా, మరా 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 మరా
పుట్టలోంచి బయటికి రా. వాల్మీకి అంటే పుట్ట అని అర్థం. పుట్టలోంచి బయటికి వచ్చావు కాబట్టి నేటి నుంచి వాల్మీకి నామధేయుడవై ప్రసిద్ధి పొందుతావు. అంతేకాదు, నీ చరిత్ర ఆచంద్ర తారార్కం నిలిచిపోతుంది. జయమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. చూశారా, పరమ కిరాతకుడైన వాల్మీకి అవతార పురుషుడైన శ్రీరాముడి చరిత్రను నాటి నుంచి నేటికి ఏనాటికి నిలిచిపోయేలా రచించి ఆ మహాకావ్యాన్ని మానవుల కోసం ముందు చూపుగా అందించాడు. అందుకే వాల్మీకి ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా సరే మహనీయుడైనాడు, చిరస్మరణీయుడైనాడు.